దాని కొరకు ఇది ఇట్లా. ఓకే, సో ఏం చేస్తామంటే మీ దాంట్లో ఎవరైనా ఇది సేల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఇక్కడ ఒక కంపెనీ ఉంది, వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, కొంత డబ్బులు పెట్టి అని బెనిఫిట్ మనం మీకు ఒక స్టాల్ అక్కడ మన మార్కెట్లో మన ఎక్కడైనా మనకు ప్లేస్ ఉంటుంది, అక్కడ పెడతాం. కిరాణా షాప్ వాళ్ళు కానీ, మటన్ షాప్ వాళ్ళు కానీ, మిల్క్ సెంటర్లు కానీ, టిఫిన్ సెంటర్ కానీ మీ దగ్గరికి తీసుకోవాలి. అర్థమైందా? సో దీనికి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ సేల్ యాప్కి చెప్పండి, వాళ్ళకి వాళ్ళతో మాట్లాడిస్తాం. అక్కడ కొంటారు 10 రూపాయలకి, ఎగ్జాంపుల్ 50 రూపాయలు కిలో అంటుంది, 50 70 అమ్ముతారు, అంతే కదా. 50 100 కదా అమ్మడానికి లేదు, మన అమ్మదు. ఓకే, సో అట్లా ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళంటే వాళ్ళకి ప్రమోట్ చేస్తాం ఇది. సో మీ దాంట్లో ఏమైనా సంఘాలు ఏమైనా గ్రూప్స్ కానీ, ఇప్పుడు సింగిల్ ఇంట్రెస్ట్ కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఉన్నాయి, సిఐ వాళ్ళు కూడా ఇవి ప్రమోట్ చేయొచ్చు. ఇవి కానీ మన జూట్ బ్యాగ్ ప్లేట్స్ కానీ, పేపర్ ప్లేట్స్ కానీ ఇవన్నీ చేయొచ్చు. సో దీంట్లో మీరు ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే సింగల్ పెట్టుకున్న ప్రాబ్లం లేదు. ఫస్ట్ పెట్టుబడి ఎంత కావాలో వాళ్ళతో మాట్లాడి ఎంత ఇన్వెస్ట్ చేయాలో చెప్తే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. కాకపోతే వాళ్ళ యొక్క ప్రొడక్ట్ సేల్ అయ్యే విధంగా చూడవలసిన బాధ్యత మీది. వాళ్ళు తీసుకొచ్చుకుని 2 లక్షలు పెట్టి మరి సేల్ కాకపోతే అవును కదా. సో సేల్ కావాలంటే మనం ఏమేమి చేయాలా? ఫస్ట్ ప్లాస్టిక్ బ్యాన్ ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి. మన ఎస్ఎస్జి సంఘాలతో స్టార్ట్ చేయాలి. 2 మేము మీటింగ్ పెడతాం. ఈ మిల్క్ సెంటర్స్, టిఫిన్ సెంటర్స్, హోటల్స్, రెస్టారెంట్స్ అంతా మీటింగ్ పెట్టి వాళ్ళకి కూడా చెప్పేసాం. ఈ మంత్ లాస్ట్ గా మీరు ఏమంటే యూజ్ చేసుకుని నెక్స్ట్ మంత్ ప్లాస్టిక్ బ్యాన్ చేస్తున్నాం. మా దగ్గర ఈ సంఘం దగ్గర ఈ ప్లాస్టిక్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ అవైలబుల్ ఉంటే వాళ్ళ దగ్గర కొనుక్కోండి. ఓకేనా? కొనుక్కొని అవి మాత్రం యూజ్ చేయండి. చేయొచ్చా? చేయాలి. ఓకే, మీరు కూడా ఏం చేస్తారమ్మా, ఒక 4 వర్కర్స్ పెట్టుకొని ఈరోజు అంగడి ఉంది, ఆ ప్లాస్టిక్ రాకుండా ఇక మన ప్లాస్టిక్ ఇవే మనం ఈ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ మనం ప్రతి కూరగాయలలో ఇచ్చేస్తాం. ఎంత అమౌంట్ అంత ఇచ్చేసి డబ్బులు కలెక్ట్ చేస్తాం. అవునా కాదా? పాజిబుల్ కాదా? సో ఇట్లా చేస్తే మన ఒక జమ్మికుంటాన్ని ఒక మోడల్ గా ప్లాస్టిక్ ఫ్రీ టౌన్ గా ఖచ్చితంగా చేయొచ్చు. ప్లాస్టిక్ బ్యాన్ చేయమంటే ఆల్రెడీ కావాలి. ఈ బ్యాగ్ ఈ ఫోన్ వాడదంటే నాకు ఫోన్ అవసరమే, అవునా? మరి ఏ ఫోన్ వాడాలా? మనం ఆల్రెడీ చూసినాం, ఇది కాకుండా ఇది వాడాలా, ఇది ఎకో ఫ్రెండ్లీ. సో దానికి ఒక కంపెనీ మొన్న పోయినప్పుడు సూర్యాపేట పోయినాం, మహబూబ్నగర్ పోయినప్పుడు కనుక్కున్నాం, ఆయన అడ్రస్ ఉంది. అంత మీరే మాట్లాడండి, మేము వీఆర్ నాట్ ఇంటర్వ్యూగా. ఎందుకంటే బెనిఫిట్ వచ్చేది ఇప్పుడు మీ కిలోకి ఎంత లాభం అవుతుంది. పప్పుకి పన్నీ కట్టచ్చు. ఎగ్జాంపుల్ తిరిగిపోదు అవుతా పట్ల కూడా ఉన్నాయి, ఇక సింపుల్ పట్ల కూరగాయలు ఆగుతుంది. సో ఇవన్నీ మీరు మాట్లాడి వాళ్ళకి మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ చెప్పి మనం ప్రమోట్ చేద్దాం. అవసరం అక్కడ షాప్ మీద ఇప్పించి మనం వాళ్ళకి ప్రమోట్ చేద్దాం. ఖచ్చితంగా బిజినెస్ అయితే బెనిఫిట్ కూడా వస్తుంది. కిలోకి 50 దొరుకుతా, 20, 30 దొరుకుతా, అది మీ యొక్క మీ డిస్ట్రిబ్యూషన్ పవర్ మీది. ఓకే, రేపు మనం ప్లాస్టిక్ బ్యాన్ చేయబోతున్నాము విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ అవర్ ఎస్ఎస్జి మెంబర్స్, ఆర్పీస్, సిఎల్ఆర్పీస్, ఏడిఎంసీ గారు, విత్ ఆల్ మున్సిపల్ స్టాఫ్. ఓకే, ఒక టీమ్ ఏర్పడి మన జమ్మికుంట మున్సిపాలిటీలో ప్లాస్టిక్ బ్యాన్ చేయబోతున్నాం. ఎగ్జాంపుల్ మెడికల్స్ ఉన్నాయి, మెడికల్లో కూడా మెడికల్ షాప్ వాళ్ళతో మెడికల్ షాప్ ఓనర్స్ ఒకటి, హోటల్స్, మిల్క్ సెంటర్స్, టిఫిన్ సెంటర్స్, వెజిటేబుల్ మార్కెట్ వెండర్స్, ప్లస్ కిరాణా షాప్స్, సూపర్ మార్కెట్స్, వీళ్ళందరూ మీటింగ్ పెట్టే బాధ్యత సదానంది, మహేష్, శ్రీకాంత్. అంటే ప్రతి వీక్లీ ఒకరిలో 3 మీటింగ్ అటెండ్. దాన్ని ప్రత్యేకమైన చూపించండి. ఇంకా ఎక్కువ బ్యాగ్ తీసుకొచ్చి వీళ్ళకి పడితే ఆల్రెడీ అడిగి చేయండి. ఓకే, ఖచ్చితంగా ఇంట్లో కావాల్సింది క్లాస్. సో మనకు టార్గెట్ ఇచ్చిండ్రు, ఎవరైనా ఇంగ్లీష్ ఓపెన్ అంటే తెలుసు అయ్యాక అంతే. సగం 10 పాస్ 10 సర్టిఫికేట్ ఉన్నారు. ఎవరికి అయిపోతారు